మహావతార్ నరసింహ మూవీలో చూపించిన రాక్షసులు హిరణ్యాక్షుడు, హిరణ్యకశ్యపుడు. వీళ్ళు రాక్షసులుగా ఎందుకు పుట్టారనడానికి ఒక బ్యాక్ స్టోరీ ఉంది. కొన్ని యుగాల క్రితం బ్రహ్మకుమారులు అని నలుగురు పిల్లలు ఉండేవాళ్ళు. వీళ్ళు అపర జ్ఞానులు. బట్టలు కూడా లేకుండా ముల్లోకాలు తిరుగుతూ ఉంటారు. ఒకరోజు వైకుంఠానికి వస్తే వైకుంఠానికి ఇద్దరు ద్వారపాలకులు ఉంటారు. వాళ్ళే జయ, విజయ. మనము ఏ విష్ణు కావలికి వెళ్ళినా వీళ్ళు కనిపిస్తారు. అయితే వీళ్ళు బ్రహ్మకుమారులు లోపలికి వెళ్లకుండా అడ్డుకుంటారు. దాంతో కోపం వచ్చిన బ్రహ్మకుమారులు మీ విష్ణుకు దూరంగా 7 జన్మలు జన్మిస్తారని జయ, విజయలను శపిస్తాడు. అప్పుడు మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి మేము మా ధర్మాన్ని పాటించిన వీళ్ళు శపించారు, మరి మమ్మల్ని కాపాడాలని ప్రాధేయపడతారు. వీళ్ళ శాపాలకి అడ్డుకోలేం, కానీ ఒక సవరణ చేయగలను. నాకు దూరంగా 7 జన్మలు ఉంటారా, లేదా నాకు శత్రువులుగా 3 జన్మలు ఉంటారని మహావిష్ణువు అడుగుతాడు. 7 కన్నా 3 బెటర్ కదా అని 3 జన్మలు శత్రువులుగా ఉండడానికి ఒప్పుకుంటారు. వాళ్ళే హిరణ్యాక్షుడు, హిరణ్యకశ్యపుడు. రావణావతారంలో వచ్చే రావణాసురుడు, కుంభకర్ణుడు. కృష్ణావతారంలో వచ్చే శిశుపాలుడు, దంతవక్రుడు.